Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. Saying hi and treating me nicely, and thanks to Dilraju sir, thanks to Nitin, thanks to Varsha Bollamma, thanks to Laya ma'am, thanks to all of you. I'm very happy to be a part of this cinema, and again I've mentioned this quite a few times. Thanks to my dear friend Danny. I think he was amazing to work with, so thanks to him. And all of you, please come to the theatres on 4th of July. Thanks to Radha Krishna sir too, and Ajnish. This is my third cinema with Ajnish sir as the music director, so I'm just hoping everybody likes my character Ratna. It was a lot of fun playing the character. It's a very quirky, different character, so I had a lot of fun. So please come to the theatres on 4th of July. You'll have a great visual experience along with amazing audio and amazing performances by everybody in the cast. So yeah, hoping to see you all on 4th of July in the theatres. Thank you so much Saptami garu. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ్ముడు సినిమా మీకు ఒక పెద్ద బ్రేక్ ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇన్నిసార్లు మీరు ప్లీజ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత మా వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ ఎప్పుడు బుక్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇక్కడ మీ అందరితో పాటు నేను కూడా ఈ ట్రైలర్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఈ సినిమా కథ మొదట్లో విన్నప్పుడు చాలా డిఫరెంట్గా నేను ఎప్పుడు చెయ్యని క్యారెక్టర్ అని నాకు అనిపించింది. అలాగే ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను సింగిల్ చైల్డ్. నాకు సిబ్లింగ్స్, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి ఎవరూ లేరు. సో ఈ ఎమోషన్స్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో ఇది కూడా ఒక రకంగా సినిమా జర్నీలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. సో ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు చాలా ప్రిపరేషన్తో, అంటే ఫోటో సెషన్ దగ్గర నుంచి తర్వాత వెయిట్ గెయిన్, తర్వాత లుక్ టెస్ట్, ఇలా ఎవ్రీ స్టేజ్లో నాకు ఒక టెస్ట్ లాగా నేను ఒక టెస్ట్ పాస్ అవుతున్నాను. ఒక్కొక్క టెస్ట్, ఒక్కొక్క మెట్టు ఎక్కి ఐ థింక్ ఇవాళ ఇక్కడ వరకు వచ్చాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సినిమాలో ఇంత జర్నీ చేసినందుకు. 6 months అని చెప్పి 2 years అయింది అని చెప్తున్నారు. ఇంకో 10 years అయినా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ to be part of this film andi. So there is no regrets at all. Thank you very much sir. And alage ee సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళతో ఒక స్పెషల్ జర్నీ ఫర్ ఆల్మోస్ట్ 80 to 90 days అనుకోండి we traveled. So everyone చాలా స్పెషల్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ దట్ ఆర్ బిహైండ్ ద కెమెరా, వాళ్ళకి పేరున ఈ సినిమాకి కాంట్రిబ్యూట్ చేసింది ఎంతో మనం చూస్తున్నాం. ఇది మాటల్లో చెప్పలేను, ఒక పర్సన్కి అట్రిబ్యూట్ చేయలేను. కాబట్టి ప్రతి టెక్నీషియన్కి పేరున నా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. ఇక్కడ వరకు ఇంత బాగా వచ్చిందంటే మీ కృషి చాలా ఉంది. అలాగే నేను మోస్ట్ డిసిప్లిన్డ్ అనుకున్నా కూడా అప్పుడప్పుడు పెయిన్ టాలరెన్స్ కొంచెం తక్కువ నాకు. సో సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తడం
అని పరిగెత్తాలి అని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏముంది ఈజీ, ఇది చాలా ఈజీ అనుకొని సరే సార్ అస్సలు మీకెందుకు, నేను అసలు చేస్తాను అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు చేస్తూ ఉంటే ఇవాళ కొంచెం పెయిన్, మళ్ళీ ఆ పెయిన్ మీద మళ్ళీ నెక్స్ట్ డే చేసేసరికి ఇంకొంచెం, మళ్ళీ ఆ పెయిన్ మీద ఇంకోసారి చేసినప్పుడు మళ్ళీ ఇంకొంచెం, తర్వాత మళ్ళీ దెబ్బ తగులుతుంది మళ్ళీ ఇంకొంచెం, తర్వాత మళ్ళీ దెబ్బ మీద మళ్ళీ పరిగెట్టడం మళ్ళీ ఇంకొంచెం, అలా ఆ పెయిన్ టాలరెన్స్ చాలా చాలా తక్కువైపోయి కొన్నిసార్లు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఇరిటేట్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళందరికీ సారీ అండ్ థ్యాంక్ యూ యాజ్ వెల్ ఫర్ మోటివేటింగ్ మీ. అలాగే ఇంకా చాలా చెప్పచ్చు, కానీ ఇన్నాళ్ళు నా పాత సినిమాలు అన్నీ చూసి ప్రేక్షకులు ఎంత అయితే అభిమానించి ప్రేమించారో, మీ ప్రేమ మళ్ళీ తమ్ముడు టీం మొత్తానికి మీ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటాను. జూలై 4న మీరు సినిమా చూసి మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను. అలాగే నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి, అలాగే శిరీష్ గారు అండ్ రాజు గారికి, అలాగే నితిన్ గారికి అండ్ ఎవ్రీవన్ హూజ్ దేర్, హూజ్ ద రీజన్ వై ఐమ్ హియర్, అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ నేను ఇక్కడ ఉన్నానంటే దానికి రీజన్ శ్రీరామ్ వేణు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్నిసార్లు నాకంటే నా మీద మీకే నమ్మకం ఎక్కువ ఉంది. ఈవెన్ ఐ వాజ్ లైక్, ఈ పొట్టి పిల్లకి ఇది కెన్ షీ డూ ఇట్ అని, బట్ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ లుక్ టెస్ట్కి వచ్చినప్పుడు నేను పొద్దున్న లేచి ఫ్లైట్ తీసుకొని చాలా డల్గా వచ్చి మేకప్ అన్న ఉన్నారు, హెయిర్ అన్న ఉన్నారు, అందరూ స్టార్ట్ చేయబోతున్నారు. యూ లైక్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఐమ్ లైక్ సార్ ఏం, యూ లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్, అట్లీస్ట్ హెయిర్ యూ డింట్. సో ఇలాంటి ఫేస్ని కూడా బాగా చూపించినందుకు గుహన్ సార్, సమీర్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ దిల్ రాజు సార్ అండ్ రాజు సార్ అండ్ శిరీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిన్న మీ ప్లాట్ఫామ్ లాంచ్ అయింది దిల్ రాజు డ్రీమ్స్ అని. సో దట్ ఈజ్ ఐ థింక్ అ గిఫ్ట్ టు కామన్ మ్యాన్ అనుకుంటాను. ఒక గైడెన్స్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలంటే ఇట్స్ చాలా కష్టం, నాకు తెలుసు. సో ఐ థింక్ ఫర్ ఎనీ లైక్ టెక్నీషియన్, ఫర్ కెమెరామెన్, ఫర్ ఎనీబడి, ఇట్స్ అ హ్యూజ్ గిఫ్ట్. సో థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్. అండ్ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్స్, you're always getting new talents to this industry. So talents like Saptami Gowda and Swasikani kuda ee movie dwara meeru industry ki తీసుకొచ్చారు. So thanks for that. And Nitin garu, I think you're one of the most kindest, sweetest, nicest and most joyful person I have come across. And నేను మీకు సారీ చెప్పాలి, బికాస్ ఫారెస్ట్లో ఏంటి నెట్వర్క్ లేదు కాబట్టి నా కుళ్ళు జోక్స్తో మిమ్మల్ని చంపేశాను. బట్ యూ స్టిల్ హ్యాడ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ త్రూ అవుట్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ టు ఎవ్రీ వన్ ఆన్ సెట్. అండ్ Laya ma'am, you are such a sweetheart. You are a darling and you're such an inspiration to a lot of us. And మీ పేరు లయాని ఉల్టా చేస్తే I love you. And నాకే తెలుసు. And all the family members, it's not easy. మీరు చేసింది, you worked really hard. So big congratulations to you guys. And yeah, so and నాకు ఇంకా I really honestly want to thank someone, that is the light department, because నేను నితిన్ గారు మేము అనుకున్నాము a lot of times మేము స్పాట్కి ఒక 6 o'clock వస్తాము and 2కి షూట్ అయిపోతుంది, వెళ్ళిపోతాము. బట్ దే యాక్చువల్లీ వుడ్ కమ్ at 3 PM and కొండ ఎక్కి లైట్ సెట్ చేసి దే వుడ్ బీ దేర్ ఫర్ సో లాంగ్. మనకి యాక్చువల్లీ లైట్ ఇచ్చి they used to be in చీకటి. So that was such an amazing thing. So light department, crane department, art department, camera department, andarki pedda thank you, because you guys don't expect any praise or any fame name, you just do it. So thank you.
And big thanks to our pillars, 2 pillars, Satya and Karthik. Thank you so much. And నేను చాలా టైమ్స్ ఇంట్లో మూవీ చూసేటప్పుడు ఐఎమ్ లైక్ ఓ ఈ మూవీ థియేటర్లో చూడాల్సింది. లైక్ మూవీస్ లైక్ నేను మగధీర థియేటర్లో చూడలేదు, సో ఐ వాజ్ లైక్ ఓ థియేటర్లో చూడాల్సింది. అండ్ ఆర్య థియేటర్లో చూడలేదు. లాట్ ఆఫ్ మూవీస్, జురాసిక్ పార్క్, జుమాంజీ, అదంతా నేను చూడలేదు. సో దిస్ ఈజ్ వన్ సచ్ మూవీ దట్ మీరు థియేటర్లో చూడలేదంటే విల్ బి లైక్ ఓ నేను థియేటర్లో చూడాల్సింది, ఎందుకు చూడలేదని యూ విల్ గెట్ రియలీ అనాయిడ్. సో ప్లీజ్ ఇది థియేటర్లో చూడండి. ఇట్స్ అ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ అజనీష్ గారు హ్యాస్ గివెన్ సచ్ అమేజింగ్ మ్యూజిక్. సో ఇది ఇట్స్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్లోనే చూడండి. July 4th రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ మాట్లాడాను కాబట్టి నేను కొద్దిగా షార్ట్గా మాట్లాడి నేను దీన్ని ముగించేస్తాను. July 4th వస్తున్నాడు సినిమా తమ్ముడు. ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది ముగ్గురు కోసమండి. ఫస్ట్ ఒకటి మా డైరెక్టర్ వేణు శ్రీరామ్. తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ 2 years ఎంతో నా ఒక్కడికి తెలుసు. సో అదంతా డీటెయిల్గా నేను July 4th మాట్లాడతా. అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడే వాళ్ళు, నా అభిమానులు కానివ్వండి, లేదంటే కామన్ ఆడియన్స్, నాకు హిట్ వస్తే ఆనందపడే వాళ్ళు, ఫ్లాప్ వస్తే బాధపడే వాళ్ళు. లాస్ట్ కొన్ని సినిమా వచ్చి మిమ్మల్ని నేను హ్యాపీగా చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ July 4th తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అదే అండి, సారీ ఫర్ ద లాస్ట్ ఫిల్మ్స్. ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను. ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్. అండ్ థర్డ్ది, ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ టు కమ్ టు ద స్టేజ్. ఒక్కసారి జస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీబడి. ఒక్కసారి అందరూ మామూలుగా సినిమా హీరో ఈజ్ అ హీరో మెయిన్, డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్. అండ్ సేమ్ వేస్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డ వర్ష చెప్పినట్టు కష్టపడ్డ మా కెమెరా టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. బట్ ఐ వాంట్ థ్యాంక్స్ స్పెషల్లీ ఈ ఆర్టిస్టులు అందరినీ. ఎందుకంటే 80 days ఫారెస్ట్లో, దాంట్లో 30-40 నైట్స్ ఉంటాయి, 40-50 డేస్ ఉంటాయి. చెప్పులు లేకుండా, ఏం లేకుండా, జ్వరాలు వచ్చిన, ఫుడ్ పాయిజనింగ్ అయినా, కాళ్ళు కట్ అయినా, ఏమైనా కూడా ఎవ్రీడే మార్నింగ్ 7 షార్ట్ అంటే every day to be on sets by 6 o'clock and morning to evening they used to work very hard, including the small kids. ప్రతి ఒక్కరు వీళ్ళు లేకుంటే సినిమా మధ్యలో ఎప్పుడు అయిపోయేది. మధ్యలో వీళ్ళు పారిపోయేవాళ్ళు మా డైరెక్టర్ పెట్టిన టార్చర్కి. కానీ ఎంత పెట్టినా కూడా తట్టుకొని అందరు నిలబడి ఈ సినిమా అవడానికి వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ. సో ఐ వాంట్ యు ఆల్ టు గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ గుడ్ ఆన్. అండ్ నేను లాస్ట్ కొన్ని నెలల్లో కొంచెం లో ఉన్నాను. బట్ నాకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా శిరీష్ గారు అండ్ రాజ్ గారు నాకు బూస్ట్ ఇస్తూ, నన్ను కాన్ఫిడెన్స్ పెంచుతూ, లేదు మనం కొడుతున్నామని ఎక్కువ నాకు శిరీష్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు. ఆ మాట నేను July 4th చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడను. సో థ్యాంక్ యూ అంకుల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ వేణు, ఈ సినిమా రేపు ఎంత హిట్ అయినా క్రెడిట్ నీదే. నువ్వు పడ్డ కష్టం, ఈ సినిమాకి 1 man షో. ఈ సినిమాకి మేం చేసింది తక్కువ, నువ్వు చేసింది ఎక్కువ. ఈ సినిమా సక్సెస్ అనేది నీది. సక్సెస్ కొడుతున్నాం, గట్టి కొడుతున్నాం. రేపు 4th తర్వాత ఇదే స్టేజ్ మీద మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. నితిన్, నాకు తెలిసి నువ్వు అంతగా ఎంజాయ్ చేసింది జయం ఉండొచ్చు, తర్వాత గుండె జారి గల్లంతై ఉండొచ్చు. కానీ ఆ రెండింటిని మించి ఈ సినిమాని నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇది కన్ఫామ్. యాజ్ ఏ ప్రొడ్యూసర్లుగా మేము ఇస్తున్నాను ప్రామిస్. థ్యాంక్ యూ. 23, 22, 21 ఏంటి చెప్పండి? ఏంటి మా ఏజా? కాదు. నితిన్ జయం సినిమాతో 20 years కంప్లీట్ చేశాడు. దిల్ సినిమాతో 22 years కంప్లీట్ చేశాం. ఆర్య సినిమాతో ఎంటర్ అయిన వేణు 21 years కంప్లీట్ చేశాడు. ఇట్స్ ఈజ్ ఓన్లీ కోఇన్సిడెన్స్. ఎందుకో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, ఎవరం ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం, అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఎంటర్ అయ్యాం. మా బ్యానర్ పెట్టి దిల్ సినిమాతో 22 years, మాకంటే ముందు 1 year సీనియర్ మాకు జయం సినిమాతో. సో ఆర్య సినిమాకు జూనియర్. సో ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా లాస్ట్ 21 years మాతోనే జర్నీ చేస్తున్న శ్రీరామ్ వేణు.
and come to the Tammudu. All technicians, please come to dais. Guhan, Shekhar, Radha Garu, Ajnish, and VFX in charge supervisor. And Jonna Vitula Garu. టెక్నీషియన్స్ని ఎందుకు రమ్మన్నా అంటే ఈ సినిమా శ్రీరామ్ వేణు తను అనుకున్న కథని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళందరిది బెండ్ తీశాడు. అంటే ఆ సినిమా అవుట్పుట్ వచ్చే వరకు మాకు తెలుసు ఒక్కొక్క టెక్నీషియన్స్ ఎంత కష్టపడితే అది వచ్చింది. ఫస్ట్ సమీర్ డిఓపి ఉండే, తర్వాత గుహన్. ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీరు, ఎందుకంటే మేము సినిమా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. గుహన్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమాకు ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా ఒక విజువల్ న్యాచురల్గా ఉండేలాగా గుహన్ గారు డైరెక్టర్ అడిగినట్టు శేఖర్ చేశాడు. థ్యాంక్ యూ శేఖర్. తర్వాత యు ఆర్ ద లాస్ట్ పర్సన్, వెయిట్ అండ్ విఎఫ్ఎక్స్ ఈ సూపర్వైజర్. ఈ సినిమా 2 గంటల 34 నిమిషాలు ఉంటే వేణు ఈ సినిమాలో ఆల్మోస్ట్ 2 hours విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉండేలాగా చిన్న చిన్న షార్ట్స్ కానీ పెద్ద షార్ట్స్ కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. అలాంటిది వర్కౌట్ చేసి ఆ అవుట్పుట్ తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జొన్నవిత్తుల గారు ఇందాక మాట్లాడారు, అమ్మవారు సాంగ్ రాశారు. ఎందుకో ఈ సినిమాకి ఆ అమ్మవారు సాంగ్ వచ్చిన తర్వాతనే ఒక వైబ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ జొన్నవిత్తుల గారు. అండ్ అజనీష్. సో ఇందాక వీళ్ళు అన్న అని మాట్లాడుకున్నారు, కానీ ఈ సినిమాకు వేణు అడిగింది పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అజనీష్ ఆల్రెడీ ఇస్ ప్రూవ్డ్. కాంతారకు కావచ్చు, విరూపాక్షకు కావచ్చు చెప్తున్నారు. ఈ సినిమా రేపు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అజనీష్. ఈ సినిమా వేణు విజన్కి వాళ్ళందరూ అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి పెట్టింది. క్రెడిట్ గోస్ టు అజనీష్. ఎందుకంటే ఈ సినిమా ఎడిటింగ్ రూమ్లో సౌండ్ లేకుండా చూశాను. సౌండ్తో పాటు రాధా గారు వీరు ఫైనల్ మిక్స్. థ్యాంక్ యూ రాధా గారు. అంటే ఆ సౌండ్ని డైలాగ్స్ని మ్యాచ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా వేణు టీం. ఇందాక శిరీష్ చెప్పినట్టు ఈ సినిమా టోటల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. ఎందుకంటే 21 years జర్నీలో వేణు ఏంటో మాకు అనువనువు తెలుసు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు కానీ, ఎంసీ అప్పుడు కానీ, వకీల్ సాబ్ అప్పుడు కానీ ఆ సక్సెస్ఫుల్ చేసుకోవడానికి స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడో మా సపోర్ట్ తీసుకునేవాడు అనుకుందాం. కానీ ఈ సినిమాకి వాళ్ళిద్దరు ఎవరు? కార్తీక్ అండ్ శివ. ఇద్దరు రండి పైకి. సత్య, కార్తీక్ అండ్ సత్య. ఆల్మోస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని ఇప్పటికి కూడా ఇగో వీళ్ళిద్దరితోనే లెఫ్ట్ రైట్ ఏడి సత్య ఇట్రా వీళ్ళిద్దరే. చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఉన్న ఇద్దరు లెఫ్ట్ రైట్ వేణుకి. థ్యాంక్ యూ కార్తీక్ అండ్ సత్య. ఐ నో మీ హార్డ్ వర్క్ రేపు ఫ్యూచర్లో ఆర్యా సినిమా అప్పుడు వేణు బ్యానర్లోకి ఎలా వచ్చి దర్శకుడు అయ్యాడో మీరిద్దరు నెక్స్ట్ డైరెక్టర్స్ అవ్వబోతున్నారు. అది మీ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ టెక్నీషియన్స్ అయిపోయారు, ఆర్టిస్టులు. సప్తమి గారు, లయ గారు, వర్ష, నిత్య, దీత్య, సినిమాలో దీత్య అండ్ ఇంకొకరు మిస్ అయ్యారు, ప్రోగ్రామ్కు రాలేదు. ఆ సినిమాలో క్యారెక్టర్ గుత్తి క్యారెక్టర్. సో ఇప్పటివరకు టెక్నీషియన్స్ అయిపోయింది కదా, రేపు సినిమా చూసేటప్పుడు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి. సో పంచపాండవులని మనం విన్నాం కదా, నితిన్ కాకుండా పంచమహానారులు అంట. ఇప్పుడే జొన్నవిత్తల గారు చెప్పారు. సో వేణు చుట్టూ మన నితిన్ చుట్టూ సినిమాలో
వీళ్ళ నలుగురు ప్లస్ ఈ ఐదుగురు వెరీ 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 ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ రేపు మీకు స్క్రీన్ పైన ఐదుగురిని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే మాట ఏదైనా తేడా ఉంటే మళ్ళీ మా మేనేజర్ నంబర్ ఇస్తే నన్ను ఫోన్ చేసి తిట్టుకోండి. ఎంత అద్భుతంగా వేణు అడిగినట్టు, డైరెక్టర్ అడిగినట్టు వీళ్ళు చేశారంటే, నితిన్తో పాటు వీళ్ళు ఐదుగురు కూడా హీరోలుగా అనౌన్స్ చేసేయచ్చు. అంత అద్భుతంగా ఈ సినిమాలో రేపు మీకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు ఈ కథలో ఉన్నట్టుగా. థ్యాంక్ యూ లయ గారు అండ్ సప్తమి అండ్ హర్ష అండ్ దీత్య అండ్ నితిన్. సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, మేము చూసాం. ఎస్, నితిన్ కొంచెం లాస్ట్ 4-5 సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు. ఈజ్ కమ్ బ్యాక్ ఫిలిం. సౌండ్ సరిపోలా. ఎందుకంటే అందరము సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ విలువ లేదు. సో ఇప్పుడు నితిన్కి కూడా అంతే. ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వస్తే, మొన్నే వాళ్ళకి ఇంటర్వ్యూలో చెప్పాను, ఎప్పుడో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, బాల్ ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్లో పైకి వస్తుంది. సో ఈ సినిమాతో మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ నితిన్. సో ఫైనల్గా మై 21 years జర్నీ. అలుగుతాడు, ప్రేమిస్తాడు, కొట్లాడతాడు. మొన్న ఈ మధ్య ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఆగు వేణు, నీకేం కావాలి చెప్పు, మేము చేస్తాం కదా అంటే. మా ఎస్విసిలో 21 years ఈజ్ ద బిగ్గెస్ట్ జర్నీ ఉన్న దర్శకుడు వేణువే. ఎందుకంటే ఆర్య దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న దర్శకుడు వేణు. ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో మాదేదైనా తప్పు జరుగుతున్నా మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా చెప్పే కెపాసిటీ ఉన్నవాడు వేణు. సో అలాంటి వేణు ఈ సినిమాని నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పేశాను, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సినిమా ఇలా డిజైన్ చేస్తున్నాను సార్ అంటే టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం. నీకేం కావాలో నువ్వు వెళ్ళిపోయి సినిమా తీయని. పోతే నాతో ఇందాకే ప్రామిస్ చేయించుకున్నాడు, మీరు స్టేజ్ పైన సినిమా గురించి ఎక్కువ మాట్లాడొద్దు అని. కానీ ఇందాక నేను చెప్పేశాను మీ అందరికి ఇండైరెక్ట్గా, ఏంది ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా చేశారు, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలా చేశారు అని. అవన్నీ జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం? ఓన్లీ డైరెక్టర్. ఎస్, ఈ సినిమా ద్వారా వేణు ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో ఇంతకుముందు తను తీసిన సినిమాలకి ఈ సినిమాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది జూలై 4th రోజు తెలియబోతుంది. థ్యాంక్ యూ వేణు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్విసికి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, సంక్రాంతికి వస్తున్నాం జూలై 4th రోజు. తమ్ముడితో రిజల్ట్ మాకు అర్థమవుతుంది. పోతే ఈ ఇయర్ మాకు చిన్న లోటు, గేమ్ చేంజర్. రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది. తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి. ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ, ప్లస్ టీవీలో చూస్తున్న వాళ్ళకి, వెబ్లో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నేను టాప్ నుంచి మొదలెడతానండి. యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడు తక్కువ మాట్లాడుకుంటాం, కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కానీ దేనికి మనం టైం తీసుకోము. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో, ఈ 3 సినిమాలలో ఎప్పుడు నేను రాజు గారి గురించి కానీ శిరీష్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు రాజు గారు చెప్పిన మాటలు అవి నిజం. మేము ఎప్పుడు ఇలా ఓపెన్గా వచ్చి చెప్పకపోయినా రాజు గారు, శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీతో సమానం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, అక్షిత కానీ, హర్షిత్ కానీ, ఆశీష్ కానీ, మేడం గారు కానీ అందరూ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మమ్మల్ని ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా నన్ను చూసుకోవడం అనేది. నాకు రాజుగారితో ఆ జర్నీ ఉండడం కూడా నాకు
అంటే ఒక మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ రాజుగారితో. సో నేను July 4th తర్వాత నేను అది మాట్లాడతాను. కానీ ఒక చిన్న స్పెషల్ ఏంటంటే ఈ సినిమాకి, నాకంటే కూడా ఈ సినిమాని నమ్మిన ఒక మనిషి డయస్ మీద ఉన్నారు, ఆయన శిరీష్ గారు. ఓకే అండి. సో ఎప్పుడు నేను డల్గా ఉన్నా, ఎప్పుడున్నా కానీ అరే అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే మెతుకు తీస్తే చాలరా, నువ్వు ఆ సీన్ చూసావు కదా, ఆ సీన్ తీసావు కదా, అది చాలు అని నిజంగా వెన్ను తట్టి ఈ సినిమాని ముందుకు తోశారు రాజుగారు. అంటే యాక్చువల్గా రాజుగారు ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పారని నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. అంటే మా మీద వదిలేస్తారు, అదేంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టుకోలేకపోతామనే భయమే నన్ను ముందుకు నడిపిస్తుంది. రాజుగారు నేను ఇప్పటివరకు అయితే డిసప్పాయింట్ చేయలేదు, చెయ్యను అని అనుకుంటున్నాను 100%. కానీ ఆయన వేరే బిజీ వల్ల ఈ సినిమాకి కేటాయించకపోయినా శిరీష్ గారు ఎప్పుడు మా యోగక్షేమాలు కడుక్కొని మాకు కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసి ఈ సినిమాని మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసేసారు. దెన్ నితిన్ బ్రో, నేను నితిన్ డార్లింగ్ అంటాను, డార్లింగ్ అని పిలుచుకుంటాం. ఎప్పుడో నేను పని చేయాలి, చేయలేకపోయాను, బట్ ఈ సినిమాతో కుదిరినందుకు నాకు చాలా థ్యాంక్స్. ఒక అన్కండిషనల్ సపోర్ట్ అని అంటే ఏమైనా చెప్పొచ్చు, టైమింగ్ వైజ్ కానీ, వర్క్ వైజ్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, లెంత్ వైజ్ కానీ, అన్నిట్లలో ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు నాకు. మీకు అందరికీ తెలుసు, చిన్న ఇంజురీ కూడా అయింది, అది ఇంకా రికవరింగ్లో ఉంది. మళ్ళీ ఏం చేసినా కానీ ఇంజురీ అది బయటకు వస్తుంది. ఒక డిఫరెంట్ అవతారంలో మాత్రం నితిన్ని చూస్తారు, నితిన్ డార్లింగ్ని. డెఫినెట్గా నేను ఫ్యాన్స్కి డెఫినెట్గా మీరు యూ విల్ ఎంజాయ్ హిమ్ అండ్ హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్. ఇప్పుడు ఏం మాట్లాడాడు, 4th తర్వాత మాట్లాడతాను. నేను కూడా ఇప్పుడు అందరికీ థ్యాంక్సే చెప్తున్నాను, 4th తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ కమింగ్ టు మై ఫ్యామిలీ, నాకు యాక్చువల్గా ఏంటంటే మేము చాలా కష్టపడి చేసాం ఈ సినిమాని. కానీ లొకేషన్లో నా పాప, నా వైఫ్ ఇద్దరు ఉండే ఒక అవకాశం దొరికింది నాకు. ఎక్కడున్నా కానీ అలా చూస్తే ఒక చిన్న ధైర్యం వచ్చేది. సో నేను చాలామంది డైరెక్టర్స్ ఫ్యామిలీస్తో వర్క్ చేస్తారు అది ఇది అనుకునేవాడిని, కానీ అలా వర్క్ చేయడం వల్ల వచ్చే ధైర్యం ఏంటో నాకు ఈ సినిమా తర్వాత అర్థమైంది. సో థ్యాంక్స్ టు మై వైఫ్ గాయత్రి అండ్ మై డాటర్ దీత్య. సో తను క్యారెక్టర్ కూడా వేసింది ఇందులో. ఈరోజు మా అక్కగారు సపరేట్గా ఈ సినిమా ఫంక్షన్ కోసం వచ్చారు, మా బావగారు మా అక్కగారు. సో మా అక్కకి మా బావగారికి అందరికీ థ్యాంక్స్. సో కమింగ్ టు ద ఆర్టిస్ట్ లయ గారు, ఫ్రమ్ ద టాప్. లయ గారు ఆవిడ చెప్పారు 10 years అని, నిజంగా కూడా ఆవిడ 2 years సిన్సియర్గా ఇక్కడే ఉండిపోయారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.